ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ రమణీస్ వరల్డ్. నేను ఈరోజు మీకు మెంతికాయ చూపిస్తానండి. మేము మెంతికాయ అంటాం, కొంతమంది మెంతి ఆవకాయ అంటారండి. గోదావరి జిల్లాల వాళ్ళం మేము, అందుకని మెంతికాయనే అంటాము. ఇగోనండి, ఇవి 3 కాయల ముక్కలు అనమాట అండి. చూసారా, ఇన్ని వచ్చాయి 3 కాయల ముక్కలు. దానికి 1 గ్లాసున్నర కారం అండి, ఒక 2 చెంచాలు 3 చెంచాలు పడుతుంది అంతే. మెంతిగుండ, మెంతులు వేయించి పొడి కొట్టుకున్న గుండ అనమాట. ఈ గుండ 1 స్పూను, కొద్దిగా పసుపు, నూనె, కొద్దిగా మెంతులండి. 2 గింజలు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా ఆవపిండి వేసుకోవాలండి. ఇప్పుడు చూద్దాం కలుపుకోవడం ఎలా పెట్టాలో. ఇదిగోనండి, గ్లాస్ తీసుకున్నానా, ఇంకో గ్లాస్ పట్టీలా ఉందండి. వేస్తాను కారం. అదిగోనండి, కొంచెం వెల్తిగా వేసాను రెండోది, ఎందుకంటే ఎక్కువైపోతుందేమో అని అనిపిస్తుంది నాకు, అందుకని. ఇదిగోనండి, ఇంచుమించు 2 గ్లాసులు అనుకోండి. 2 గ్లాసులు కారం అయితే కొద్దిగా ఆవగుండ వేస్తామండి. ఒక ½ గ్లాస్ వరకు ఆవగుండ. ఎక్కువ వేసుకోకూడదండి, దీనికి ఆవకాయలా ఉండదు, అందుకని కొద్దిగా వేసుకోవాలండి. అంత చాలండి, ఒక ½ గ్లాసు అంతే. ఇదిగోనండి, ఒక ½ గ్లాసు ఆవపొడి, తర్వాత ఒక ½ గ్లాసు మెంతి పొడి వేసుకుందామండి. 2 చెంచాలు పట్టిందండి, ఎక్కువ వేయకూడదండి, మళ్ళీ చేదు వచ్చేస్తుంది. ఇదిగోనండి, ½ గ్లాసు. దీంట్లోనే కొద్దిగా పసుపు వేసానండి. 2 మెంతి గింజలు వేసాను. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. ఈ గ్లాసులో ఒక ½ గ్లాస్ వేసుకుందామండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువైపోయింది అనుకోండి మనకు ఉప్పు కసం అయిపోతుంది. తక్కువైతే కొంచెం కలుపుకోవచ్చు కానండి, కసం అయితే చచ్చిపోతాం, అందుకని ఇలా వేసానండి. అన్నీ బుల్లి గ్లాస్తో తీసుకున్నాను, అంటే తక్కువ మెంతికాయ కాబట్టి. ఇది ఎక్కువ నిల్వ ఉండదండి, ఇది చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. మెంతిగుండ వేసామని చేదు ఏమి ఉండదండి ఇందులో, చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ నిల్వ ఉండదండి, ఎందుకంటే మెంతులు జిగురు వల్ల ఏమో తెలియదు కానీ ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండదండి. ఇప్పుడు ఇది కలిపి మొక్కలన్నీ వేసి కలుపుతాం కదండి, ఇది ఏం చేయాలంటే రేపు ఒకసారి ఎండలో పెట్టాలండి. ఇదంతా పెట్టిన తర్వాత అప్పుడు రేపు సాయంత్రం ఇంగు నూనె కాచి పొయ్యాలండి. అదండి ఈ మెంతికాయ ప్రాసెస్ అనమాట. ఇలా గుండ కలిపేసాను కదండి, కొద్దిగా తడిసీలా నూనె వేసుకుందామండి. ఎక్కువ వేసుకోవద్దు, రేపు వేసుకోవాలి కదా, అందుకని ఊరికే కారం తడిసీలా అయితే వేసుకోవాలి. ఇదిగోనండి, కొంచెం కారం తడిస్తే చాలు, మరీ ఎక్కువ వేస్తే రేపు వేయడానికి ఉండదు. మళ్ళీ ఇంగు నూనె వేస్తే గుమగుమలాడుతూ ఉంటుందండి, ఇంగుతోటి చాలా బాగుంటుంది. మళ్ళీ ఈ ముక్కలు రేపు ఏం చేయాలంటే ఈ పిండి పక్కకు తీసేసి ముక్కలు వేరే తీసుకుని అప్పుడు ఎండబెట్టుకోవాలన్నమాట అండి. ఇదిగోనండి, ఇందులో ముక్కలు వేసేస్తున్నాను నేను. మొత్తం కలిసిలా కలుపుకుందామండి. కొద్దిగా వేసుకుందాం ఆయిల్, కొద్దిగా ఆయిల్ వేసానండి, లేకపోతే కలవట్లేదు. ఇదంతా కలిపేసిన తర్వాత ఈ డబ్బాలో వేసి మూతెట్టి తెల్లారిన తర్వాత ఒకసారి ఎండలో పెట్టుకోవాలండి. ముక్క వేరు చేసేసుకోవాలి, పిండి వేరు చేసుకోవాలి. పెట్టేటప్పుడు చూపిస్తానండి నేను మీకు. ఇప్పుడు ఇదైతే డబ్బాలో పెట్టేస్తానండి. ఇదిగోనండి, మెంతులు ఇలా వేగుతున్నాయి. ఈ గ్లాసు మెంతులు తీసుకున్నాను నేను, బుల్లి గ్లాసుడు. ఈ మెంతికాయకి మన ముక్కలను బట్టి కారాన్ని బట్టి ఈ మెంతిగుండ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోక్కర్లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకున్న జిగురు వచ్చేస్తుందండి మెంతికాయ. ఇదంతా మీకు
మళ్ళీ వేగాక మిక్సీ పడతానండి, చూపిస్తాను. ఇదిగోనండి మెంతికాయ ఇలాగా చూసారా, ఈ పిండి అంతా తీసేసి ముక్కలన్నీ ఒక కంచంలో వేసుకుని ఒకసారి పిండి ఓ ప్లేట్లోను ముక్కలు ఓ ప్లేట్లోను వేసుకుని ఇదంతా పొద్దున సాయంత్రం దాకా ఎండలో పెట్టాలండి. ఎండలో పెట్టిన తర్వాత అప్పుడు సాయంత్రం ఇంగు నూనె కాచి చల్లారిన తర్వాత అప్పుడు మొత్తం అన్నీ మళ్ళీ కలిపి పెట్టుకోవాలండి. ఇది మెంతికాయ అండి, చాలా బాగుంటుంది. నేను సాయంత్రం కలిపినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోనండి మెంతికాయకి ఇగో ఇలా విడతీసి పెట్టాను కదా, ఇలా పిండి వేరే ముక్కలు వేరే విడతీసి ఇవి ఎండలో ఒక పొద్దునంటే 11కి పెట్టి 5కి తెచ్చేసాను. ఇగో చల్లారుతుందండి, చల్లారాక కలపాలి. ఈలోగా స్టవ్ అంటించి నూనె పెట్టాను, మూకుడు పెట్టి నూనె వేసానండి, గాను నూనె అంటే పప్పు నూనె అనమాట. అదిగో నూనె కాగింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి, పొగ వస్తుంది కదా. ఇదిగోనండి ఇంగు ముక్క, ఇది ఇందులో వేసేయాలండి. అలా వేసేస్తే పొంగుతోని చూసారా, అలా పొంగి చల్లారుతుంది అనమాట. చల్లారిన తర్వాత ఆ ముక్క కొంచెం కొట్టేసి అప్పుడు ఇవన్నీ కలిపి ఒక డబ్బాలో పెట్టుకోవాలండి. ఇది చల్లారాక చూపిస్తానండి మీకు. అయితే ఏంటంటే ఈ మెంతికాయ ఎక్కువ సంవత్సరం కూడా ఉంటుంది అంటున్నారు, కానీ నేను ఎప్పుడు సంవత్సరం సరిపడా పెట్టలేదండి. ఎందుకంటే నిల్వ ఉంటుందో లేదో అని చెప్పేసి కొంచెమే పెడుతూ ఉంటాను. ఇది వేసవికాలం తింటే చలవ చేస్తుందండి. మామూలు ఆవకాయ అయితే వేడి చేస్తుంది, అందులో ఆవు ఎక్కువ వేస్తాం, ఇందులో ఆవు ఎక్కువ వేయం కాబట్టి కొంచెం బాగుంటుందండి, చలవ చేస్తుంది, కొంచెం తిన్నా ఏమవ్వదు. అందుకని వేసవికాలం ఇది తింటూ ఉంటాం అనమాట అండి. అందులో డయాబెటిక్ వాళ్ళకు కూడా చాలా మంచిదండి, మెంతి ఎక్కువ వేస్తాం కాబట్టి వాళ్ళకు కూడా మంచిదంటారు. అందులోనూ ఎండలో ఎండ పెడతాం కాబట్టి డి విటమిన్ కూడా వస్తుంది ఇందులోకి అని అంటారండి. మరి వెరసి ఇవన్నీ ఆలోచించుకుని ఇది కొంచెం పెట్టుకుంటూ ఉంటామండి, బాగుంటుందని చెప్పి. కమ్మగా ఉంటుందండి. చూద్దామండి అన్నీ కలిపినప్పుడు ఈ నూనె చల్లారిన తర్వాత ఆ ఇంగు ముక్క కొట్టేసి అప్పుడు కలుపుతానండి, కలిపినప్పుడు చూపిస్తానండి. ఇదిగోనండి చల్లారిపోయింది నూనె అంతాను. చల్లారిపోయిన తర్వాత అంతా మొత్తం కలిపేద్దామండి. ముందు ఇంగు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ముక్కల్లో ఈ పిండి అంతా వేసేద్దామండి. ఇలాగా మొత్తం ఇలా వేసేసి మొత్తం ముక్కకు మళ్ళీ పట్టించాలండి పిండి అంతాను. ఇవ్వండి ఇలా మొత్తం వేసేసాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఇంగు ముక్క ఉంది కదండి, దీన్ని మనం గోటంతో ఒకసారి చిదిపేసుకుంటే ఇలా మొత్తం చిదిపేసుకుందామండి. చిదిపేసుకున్న దాన్నంతా ఇదంతా ఇందులో వేసేసుకోవాలండి. ఇంగు మంచి గుమగుమలాడుతుందండి. ఈ పచ్చళ్ళకి ఇంగువే ఎక్కువ బాగుంటుందండి. కొంతమంది వెల్లుల్లిపాయలు వేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళదనుకోండి. ఇప్పుడు ఇలా కలిపేద్దాం ఇదంతా. చక్కగా ఎండిపోయిందండి అంతాను, బాగుంది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందామండి. కాచి ఉంచిన ఆయిల్ ఉంది కదండి, ఇంగు నూనె, ఇది పోసేద్దాం. ఇది పోసాక మీకు ఇంకా తక్కువ అనిపించింది అనుకోండి, కొంచెం పప్పు నూనె మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి, చూసుకుని మీరు వేసుకోవచ్చండి. పచ్చళ్ళకి ఎప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది, మరి ఆయిల్ లేకపోతే అసలు బాగుండదండి, బాగా గట్టిగా అయిపోతే తినడానికి అసలు బాగుండదు. కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. కొంచెం చూసుకునండి, రేపు ఆయిల్ కలుపుకోవచ్చు అవసరమైతే. ఇప్పుడు మట్టుకైతే ఇంత ఆయిల్ సరిపోయింది అనిపించింది. నిన్న కూడా కొంచెం ఆయిల్ పోసాను కదా, నేను ఆయిల్ పోసే తడిపాను కాబట్టి ఈ ముక్క ఇప్పుడు ఊరి మళ్ళీ ఇందులో కారంలో వేసాం కాబట్టి అది ఊరి బాగా
రేపటికి ఏమన్నా ఓటోలా కొంచెం వచ్చిందనుకోండి ఆయిల్ సరిపోతుంది. లేదనుకోండి ఇంకొంచెం ఆయిల్ వేసుకుని కలిపేసుకుంటే మనకు పచ్చడి అయిపోయినట్టేనండి. ఇదిగోనండి మెంతికాయ. దీనికి 2 రోజులు పని అండి. ఒక రోజంతా కలిపి డబ్బాలో పెట్టి లోపల పెట్టేసుకోవాలి. రెండో రోజంతా ముక్కలు తీసుకుని పిండి వేరు ముక్కలు వేరు ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంగు నూనె కాచి అదంతా చల్లారాక ఇలా కలుపుకోవాలండి. బాగుంటుందండి, రుచి అమోఘంగా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, మీకు నచ్చిందా నా మెంతికాయ? కొంచెం నూనె పోస్తానండి, నేను కూడా కొంచెం పొయ్యాలి, పోస్తాను. చూసారండి, ఇదిగోనండి మెంతికాయ, చక్కటి ఎర్రటి మెంతికాయ అండి. చాలా బాగుంటుంది, ఎండాకాలం చలవ చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చిందా నా మెంతికాయ? నచ్చితే కనుక మీరు కూడా పెట్టుకోండి. సీజన్లోనే మంచి మామిడికాయ దొరుకుతుంది కాబట్టి మీరు ట్రై చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిందనున్న గంట బెల్ అయితే ప్రెస్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్. ఓకేనండి, బాయ్ అండి.